మంచి భవంతి. డబ్బు చాలా మంది దగ్గర ఉంటుంది, కానీ ఆ డబ్బుని ఎలాగో ఖర్చు పెట్టాలో 90 మంది తెలియదు. డబ్బు ఉండటం గొప్ప కాదు, ఆస్తులు ఉండటం గొప్ప కాదు, భూములు ఉండటం గొప్ప కాదు. దాన్ని సరైన రీతిలో మనం ఖర్చు పెట్టుకొని దేవుని యొక్క నామ మహిమ కొరకు మనం జీవిస్తే దట్ లైఫ్ వుడ్ బి వెరీ సాటిస్ఫైడ్. నాకు శ్రీనివాస్ నాకు దాదాపుగా ఒక 7-8 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. నాకు సహజంగా నాకు ఎక్కువ స్నేహితులు ఉండరు, నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను, ఎక్కువగా అంత టైం ఉండదు. ఎవరైనా నా ఫ్రెండ్స్ ఉన్నారంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటారు. శ్రీనివాస్తో పరిచయం ప్రారంభించిన తర్వాత ఐ ఫెల్ట్ సీమ్స్ ఈజ్ వెరీ జెన్యూన్ పర్సన్ అండ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్. దెన్ ఐ ఎంకరేజ్డ్ హిమ్ ఎ లాట్. నేను ఒక మాట చెప్పాను శ్రీనివాస్కి. ఏం చెప్పానంటే, శ్రీనివాస్, మనం ఒక చోట పుడతాం, ఒక చోట పెరుగుతాం, ఒక చోట మన జీవితాన్ని ముగిస్తాం. నేనేం చెప్పానంటే, మనం ఎక్కడెక్కడికి వెళ్ళి ఏదేదో మనం సాధించడం కాదు, మన సొంత ఊర్లో మన ఘనత అనేది మనం కాపాడుకోవాలి. నేను ఎక్కువగా యుఎస్, యూకే, యూరోప్ ప్రాంతాలు వెళ్ళినప్పుడు అక్కడ మన ఇండియా వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కలిసినప్పుడు నాకు జాలి వేస్తుంది. అది మీరు అన్న చదివేంటి అయ్య గారు, మరి వాళ్ళంతా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుని ఉద్యోగాలు చేస్తున్నారు కదా, వాళ్ళ మీద మీకు జాలి ఏంటి అని అడగొచ్చు. వాళ్ళు ఎవరో వాళ్ళ సొంత వాళ్ళకి తెలియదు. మీకు అర్థమైందా? నేను 26 సంవత్సరాల నుంచి దుబాయ్లో ఉన్నాను. గంటా ఫిలిప్ అంటే ఏంటో అన్ని ప్రాంతాలు తెలుసు. ఎందుకంటే నేను నా సొంత ఊరికి వచ్చి నా సొంత ఊరిని నేను డెవలప్ చేసుకుంటున్నాను. కాబట్టి నేను ఒకటే చెప్తాను ఎన్ఆర్ఐలు అందరికీ, మీరు ఎక్కడో వెళ్ళి ఏదో చేయడం కాదు, యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ యువర్ ఓన్ పీపుల్ అని శ్రీనివాస్ నేను చాలా ఎంకరేజ్ చేశాను. నువ్వు ఇల్లు కట్టాలి, యూ హ్యావ్ టు బిల్డ్ ద హౌస్. అది ఎందుకు చెప్తున్నానంటే, నేను గృహం అనేది చాలా ప్రెషియస్ అండి. అది దానికి సంబంధించిన కొన్ని మాటలు మీకు నేను తెలియజేస్తాను. ఇశ్రాయేలీయులందరిని విడిపించి మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలో వీళ్ళందరూ బయలుదేరి పాలుతేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణమే వెళ్తున్నారు ఇశ్రాయేలీయులు. ఐగుప్తు దేశం నుండి విడిపించబడ్డ ఇశ్రాయేలీయులు పాలుతేనెలు ప్రవహించే కనాను దేశానికి వెళ్ళేలోగా ఒక సమస్య వాళ్ళకి ఎదురైంది. అదేంటంటే, ప్రజలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు జీవించడం ప్రారంభించారు. యెహోషువ కుటుంబానికి ప్రమాదం వచ్చి పడింది. యెహోషువ కుటుంబానికి ప్రమాదం వచ్చినప్పుడు ప్రజలందరూ ఒకవైపు అయ్యారు, యెహోషువ కుటుంబం అంతా ఒకవైపు ఉంది. అది చాలా కష్టం అండి. కొన్నిసార్లు గుర్తుపెట్టుకోండి, ఊరంతా ఒకటైనా, రాష్ట్రం అంతా ఒకటైనా, దేశం అంతా ఒకటైనా, భార్య భర్త పిల్లలు ఒక్కరుగా నిలబడే పరిస్థితులు కొన్నిసార్లు వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి బాగా. ఊరోళ్ళు మీతో ఉండరు, బంధువులు మీతో ఉండరు. అలాంటప్పుడు భార్య భర్త పిల్లలు వాళ్ళు కలిసి ఉండాలి, దాన్నే కుటుంబం అంటాం. యెహోషువ ఒకే ఒక మాట పలికాడు 24:15లో. ఇశ్రాయేలు అందరూ ఉన్నారు 15 లక్షల మంది. ఏమన్నా 2-3 అనుకుంటున్నారా? 15 లక్షల మంది. వాళ్ళందరినీ కూడా సమావేశపరిచి యెహోషువ ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నది అద్దరున్న దేవతలను పూజిస్తారో పూజించుకోండి, నది యువతలో ఉన్న వాళ్ళని పూజిస్తారో పూజించుకోండి, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మీ పితరులు ఎవరినైతే ఆరాధన చేస్తారో వాళ్ళు పూజిస్తారు, మీ ఇష్టం. నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. ఆమేన్. ఫర్ మీ అండ్ మై హౌస్ హోల్డ్ వి విల్ సర్వ్ ద లార్డ్ ఆల్మైటీ. నేనును నా ఇంటి వారును అనే మాట ఉంది అక్కడ. నేనును నా ఇంటి వారును. ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే ఫర్ మీ అండ్ మై హౌస్ అని ఉంది. ఇల్లు అనే పదానికి అర్థం ఏంటంటే బిల్డింగ్ కాదు.
ఇల్లు అంటే బిల్డింగ్ కాదు, ఇది మేస్త్రులు తర్వాత మా ఇంజనీర్ గారు వేసిన ప్లాను ఇంకా వర్కర్స్ కట్టిందనమాట. ఇది 4 గోడలతో కట్టిన ఒక భవంతి. దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ ద హౌస్. హౌస్ అనే పదానికి అర్థం ఏంటంటే భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబాన్ని ఇల్లు అంటాం. ఈ ఇల్లు బహుశా 100 సంవత్సరాలకు ఫౌండేషన్ అనుకుంటున్నాను. శ్రీనివాస్ అంతేనా? 100 ఏళ్ళు, ఓకే, 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల తర్వాత బిల్డింగ్ ఏమవుతుంది? ఇది క్రాక్లు వస్తాయి. అది అదే నేను కట్టిన ఒక ఇల్లు, అది వస్తుంది క్రాక్లు. కానీ భార్య, భర్త, పిల్లలు అన్న కుటుంబానికి క్రాక్స్ రాకూడదు. ఇప్పుడు శ్రీనివాస్ గారు, మాధురి గారు, తర్వాత వారి బాబు, వాళ్ళ పిల్లలు తరతరాలు జీవిస్తారు. అది కుటుంబం. దట్స్ వాట్ బైబిల్ సేస్. ఆ కుటుంబం తరతరాలు ఉండాలి, అది గట్టిగా ఉండాలి. ఇది దీనికి ఒక సర్టెన్ లిమిట్ ఉంది, కానీ కుటుంబానికి లిమిట్ లేదు. మరొక మాట మీకు చెప్తాను. ఈ ఇల్లు గట్టిగా ఉండడానికి ఎంత ఐరన్, ఎంత ఇసుక, ఎంత సిమెంట్ వాడారో, అలాగనే ఈ దంపతులు స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే దే హ్యావ్ టు ఫాలో సమ్ మోరల్స్ అండ్ వాల్యూస్ ఫ్రమ్ ద హోలీ బైబిల్. బైబిల్లో మరొక మాట మీకు నేను తెలియజేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. 2వ వచనం నుండి, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వారిని నమ్మకంగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టిన వాడు దేవుడే. అందుకేనంటాం, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దానిని కట్టువారి ప్రయాసము అది. ఇంటి కంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడను. కిందకొద్దాం, 6వ వచనం, 5వ వచనం. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడు ఏంటి? దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండను. మళ్ళీ ఇక్కడ మాట్లాడాడు, దేవుని ఇల్లంతటిలో అన్నాడు. అంటే ఇల్లు ఉందా మోషేకి సేనారణ్యంలో? సో ఏ ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు ఇతను? ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఇల్లు అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల పైన నాయకునిగా మోషేని పెట్టాడు కనుక ఆ దేవుని ఇల్లు అనబడే ఇశ్రాయేలు మీద మోషే నాయకుడు కనుక ఇల్లు అనంటే మాధురి గారు, శ్రీనివాస్ గారు, వారి బాబు, దట్స్ కాల్డ్ ద హౌస్. ఆ గృహం దట్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ దట్ హౌస్ షుడ్ నాట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ క్రాక్స్. అలాగ ఉండాలి అని అంటే ఏం చేయాలో మరొక మాట నేను చెప్తాను. అదే హెబ్రీ పత్రిక. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన వల్ల మనమే ఆయన ఇల్లు. దేవునికి స్తోత్రం. ఎవరట? we are the house of God. మనమే దేవుని యొక్క ఇల్లు. ఇక్కడ ఒక విషయం చెప్తాను. కుటుంబాలు బలంగా నమ్మకంగా ఉండాలంటే బొమ్మ బొరుస వేయకూడదు. అమ్మ ఏం వేయకూడదు? బొమ్మ బొరుస సంగతి తెలుసు మీకు. ఏదైనా ఆట ఆడాలన్నా, వాలీబాల్ ఆడాలన్నా, కబడ్డీ ఆడాలన్నా, క్రికెట్ ఆడాలన్నా టాస్ వేస్తారు. కుటుంబం అనేది బొమ్మ బొరుసలు ఆట కాదమ్మో తల్లులరా. బొమ్మ బొరుసలు కాదు. బొమ్మ అంటే నేను, బొరుసు అంటే మీ ఆవిడ కాదు. ఇక్కడ బొమ్మ బొరుసలు పనికిరావు ఇంటి వ్యవహారంలో. బొమ్మ బొరుసలతో నడవదు ఇల్లు. బొమ్మ బొరుసలు వాడకండి. ఇక్కడ ఎవరు గొప్ప అనే మాట తీసుకొస్తే ఒక మాట చెప్తాను. మన 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 సృష్టిలో అన్నిటికంటే బలమైనది ఏంటి చెప్తారు ఎవరన్నా? మహా స్ట్రాంగ్ బలమైనది ఏంటి? ఇను. ఏంటమ్మది? ఇను చాలా స్ట్రాంగ్. కాబట్టి అందరూ అనుకుంటారంటే ఇను గొప్పది, ఇను స్ట్రాంగ్, ఐరన్ స్ట్రాంగ్ అంటాం. వెరీ గుడ్. అలాంటి ఇనువుని నిప్పుల్లో పెట్టగానే ఎటు వంగమంటాడు వంగుద్ది. ఏది? ఏం మాట్లాడరే? ఇను. మరి ఇప్పుడు దాకా ఏమనుకున్నాం మనం? అప్పుడు ఐరన్ మహా స్ట్రాంగ్ అనుకున్నాం. అంటే ఇప్పుడు ఐరన్ కంటే ఏది స్ట్రాంగ్? నిప్పు అనమాట. అయితే నిప్పు ఏమంటది? నేను స్ట్రాంగ్ అంటది. ఏది? నిప్పు. వెంటనే వర్షం వచ్చి నిప్పు మీద పడగా నిప్పు ఏమైపోద్ది?
అంటే నిప్పు కూడా స్ట్రాంగ్ కావాలన్నమాట ఇప్పుడు. అంటే ఇప్పుడు ఏది స్ట్రాంగ్? నీళ్ళు. అది గ్లాసుల కోసం తాగేస్తాం మనం. అంటే ఇప్పుడు ఎవరు గొప్ప? మనిషి గొప్ప అనుకుంటా. గట్టిగా వాన వచ్చినా, గట్టిగా చలిపెట్టినా మురుసుకుపోతాడు ఎవరు? మనిషి. ఎవరు గొప్ప? ఇక్కడ నువ్వు గొప్ప నేను గొప్ప అన్నది కాదండి ఇక్కడ ప్రాముఖ్యం. దేనికి ఉండే ఘనత దానికి ఉంటుంది. కుటుంబంలో భర్తకు ఉండే ఘనత భర్తకి, భార్యకు ఉండే ఘనత భార్యకి, తల్లిదండ్రులకు ఉండే ఘనత ఎవరి ఘనత వాళ్ళకి. కుటుంబాలు నిలబడాలి అని అంటే ఒక విషయం చెప్తాను. కుటుంబాలు నిలబడాలి అని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ దే మస్ట్ బి వెరీ స్ట్రాంగ్ పిల్లర్స్. ఇక్కడ శ్రీనివాస్ గారు చాలా పెద్ద పెద్ద పిల్లర్స్ వేశారు. అదిగా ఆ పిల్లర్స్ వేసింది ఇల్లు నిలబడటానికి. కానీ ఇక్కడ యెహోషువ మాట్లాడిన ఇల్లు ఏంటమ్మా? బిల్డింగా? కాదు, భార్య, భర్త, పిల్లలు. మరి ఆ ఇల్లు నిలబడాలి అని అంటే ఫౌండేషన్ ఎక్కడ ఉందో తెలుసా? బైబిల్లో ఉంది. ఏంటా ఫౌండేషన్ అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా, ఏమని రాయబడింది? స్త్రీలారా ప్రభువునకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. నాకు కావాలంటుంది, నాకు 25,000 జీతం, నేను ఎన్నో. ఎవరి మాట? నీకు ₹1,00,000 ఉంటే మాకేంటి సుఖం? ఎంత నువ్వు చదువుకున్నా, ఎంత చేసినా యూ హ్యావ్ టు ఒబే యువర్ హస్బెండ్. అప్పుడే ఈ ఇల్లు నిలబడతామో. నేను చెప్తున్నాను మళ్ళీ ఈ ఇల్లు నిలబడాలి అని అంటే బైబిల్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మరి హస్బెండ్ ఏం చేయాలి? పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. అమ్మ ఒక విషయం చెప్పి క్లోజ్ చేస్తాను. శ్రీనివాస్ ప్లీజ్ కమ్. బైబిల్ గ్రంథంలో ఇంకొక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఏంటో తెలుసా? ఇంత మన దైవజనులు చెప్పారు, అబ్రహాము, శారాయి. అది ఇంకా స్ట్రాంగ్ ఇల్లు అమ్మది. ఆ ఇల్లు ఎవరు కట్టారు? యెహోవా దేవుడు కట్టాడు ఆ ఇల్లు. ఇక్కడ బైబిల్లో ఒక మంచి మాట ఉంది. 1వ పేతురు రాసిన పత్రిక, ఇది చదివి ముగిస్తాను. 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5, 6 వచనాలు. 1వ పేతురు రాసిన పత్రిక, అది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒకటో పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి చేత తమ్మును తాము అలంకరించుకొని. మా అమ్మ మా నాన్న గురించి ఒక మాట చెప్తా. భార్య భర్తలు అంటే వాళ్ళండి, అంటే పూర్వీకులండి. మన పూర్వకాలంలో జీవించిన అమ్మ. ఇక్కడ 80 సంవత్సరాలు పైన వాళ్ళు ఎవరున్నారు? మీరు ధనియులు, మీకు దండం పెట్టవచ్చు చేతులెత్తి. చాలా ధనియులు వాళ్ళు. పూర్వకాలంలో మా అమ్మ నాన్న చూస్తూ పెరిగాం కదా. ఒకసారి భోజనం చేస్తున్నప్పుడు అన్నం దగ్గర చిన్న గొడవ అయితే మా నాన్న ప్లేట్ ఇసిరేడు. ఇలాగా ఇసిరేసరికి మా అమ్మ ఫోన్ ఏది, సెల్ ఫోన్ ఏది, ఫోన్ ఒకసారి ఏదో ఫోన్ ఇవ్వండి. వెంటనే మా అమ్మ ఫోన్ తీసి, అమ్మా ఆయన ప్లేట్ తోసేసాడు. వెంటనే వాళ్ళ అమ్మ ఉంటుంది, వచ్చేయి, రేపు ఈ పాటికి ఇంకొకటి చేస్తాను, వచ్చే అంటది. ఈ ఫోన్లు సగం సంసారాలు నాశనం చేస్తున్నాయి. ఒకప్పుడు మనందరం చక్కగా పూర్వకాలంలో అన్నం పెట్టుకుంటే మా అమ్మ అక్కడ, మా నాన్న అక్కడ, నేనక్కడ, మా అన్న అక్కడ, మా అక్క అక్కడ, మా చిన్నక్క అక్కడ కూర్చొని అందరూ అన్నం తినేవాళ్ళం చక్కగా. ఇప్పుడు ఫ్యామిలీ భోజనం చేయాలంటే ఈవిడికో ఫోను, ఈడికో ఫోను, బుడ్డోడికో ఫోను, బుడ్డమ్మకో ఫోను కదా. చాలా సాధించాం మనందరం కదా. చాలా సాధించలేదు. ప్రియులారా, పూర్వము దేవుని ఆశ్రయించిన ఏ స్త్రీల టైంలో పరిశుద్ధ స్త్రీలు. ఎక్కడుంది ఇది? ఎడిపోయింది ఇది? ఇక్కడే ఉంది. 6వ వచనం. పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి చేత తమను తాము అలంకరించుకొని
ఆ ప్రకారము శారా, నేను తప్పు చదివితే నన్ను కరెక్ట్ చేయండి అయ్యగారులు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఆ ప్రకారము శారా, మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ద హౌస్. మనం బిల్డింగ్ గురించి మాట్లాడట్లేదు, మనం మాట్లాడుతుంది భార్య భర్త కుటుంబం. మీరు చాలా మంది వచ్చారమ్మా, మీ అందరికి వందనాలు. శ్రీనివాస్ గారు, మాధురి గారి కుటుంబం ద్వారా కొంత వాక్యాన్ని మీరు నేర్చుకొని వెళ్తారు. మీరు అంటే ఇల్లు అంటే మీరు ఏదో బిల్డింగ్ అనుకుంటున్నారేమో. ఇల్లు అంటే బిల్డింగ్ కట్టే సుదిలేయటం కాదండి. ఇల్లు అంటే దయచేసి వినండి, భార్య భర్త పిల్లలు, మీరు యు ఆర్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. అది మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. శారా ఏమన్నా చూడండి భర్తని. ఆ ప్రకారం శారా అంటే కుటుంబాలు నిలబడటానికి గల కారణం చెప్తున్నాను తల్లి నేను. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడు అని పిలుచుచు, అబ్రహాముని శారా ఏమని పిలిచింది? మీరు యజమానుని పిలవక్కలేదు కానీ యారా అనవద్దు, మీ దండం పెడతా. ఏమని పిలవద్దు? సుబ్బారావు ఇంటికి అప్పారావు వచ్చిందట. సుబ్బారావు ఇంటికి ఎవరు వచ్చారు? అప్పారావు వచ్చి, రే సుబ్బారావు రారా అందట. ఆ లావుడు గబగబ వచ్చి కోపంతో, ఏంటి యారాగేరా అంటున్నావు అంటే ఏంటి నేనానాలి కానీ నువ్వేంటి యారాగేరా అంటున్నావు? ఈ మనిషి అంటారు యారాగేరా అని. ఏమని పిలిచింది? మీరు మమ్మల్ని యజమానులు మహారాజులను పిలవక్కర్లేదు కానీ మమ్మల్ని మామూలు పిలవండమ్మా, మామూలు పిలవండి చాలు. ఇంటికి వస్తే కదా నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టండి చాలు. డ్రమ్ములు ఏంటమ్మాయి, డ్రమ్ములు కేకులు వాడకండి మాకు. మీకు అర్థమైపోయింది డ్రమ్ములు అంటే ఏంటో, కేకులు అంటే ఏంటో ఇంకా అర్థమైపోయింది. ఇప్పుడు కేకు తినాలంటే భయం, వాటర్ డ్రమ్ములు చూస్తుంటే భయం వేస్తుంది, ఎటు చూసినా భయం వేస్తుంది. ముగించే ముందు బాగా చెప్తాను, సర్వ చెప్తున్నాను అన్నమాట. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకొని వల్ల ఆమె పిల్లల కుదురు. అది కుటుంబం అంటే. వారిద్దరూ ఆ విధంగా ఉండటం వల్ల వారికి వచ్చిన కుమారుడి పేరు ఇస్సాకు. ఆ ఇస్సాకును ఎంత బాగా పెంచారంటే దేవుడు అడిగినా కూడా వెనకెళ్ళలేదు వీళ్ళిద్దరూ. అది కుటుంబం అంటే. అబ్రహాము, శారా, ఇస్సాకు. శ్రీనివాస్ గారు, మాధురి గారు, బాబు సుశాంత్. అవునా శ్రీనివాస్? యువర్ ఫ్యామిలీ మస్ట్ బి వెరీ స్ట్రాంగ్. షీఈ్ వెరీ నైస్ ఉమెన్ అండి మాధురి గారు. షీఈ్ వెరీ నైస్ ఉమెన్. మేము ఎప్పుడు వచ్చినా మా కాఫీ తీసుకొచ్చిస్తే నేను బ్యాంక్ మేనేజర్ని అని ఎప్పుడు తను షీ నెవర్ ఫెల్ట్ బ్యాడ్. దట్ ఈస్ ద ఫ్యామిలీ. అందుకనే నేను వీళ్ళతో ఈ కుటుంబంతో స్నేహం చేయడం గల కారణం. కనుక వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుటుంబం యెహోషువ అన్నమాట. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. కాబట్టి ఈ ఇల్లు ఎంత అందంగా ఉందో వారి దంపతులు అంతే అందంగా ఉన్నారు. ఇంకా దీవించబడాలి వాళ్ళు. భవిష్యత్తులో వారికి చక్కని, నాకు శ్రీనివాస్ నాతో చెప్పినప్పుడు, సార్ నాకు ఆడపిల్ల కావాలి సార్ అన్నారు. నేను ఆల్రెడీ బ్లస్ చేశాను వాళ్ళిద్దరిని. తప్పకుండా దేవుడు వారికి చక్కని ఆడపిల్లని ఇస్తాడు. దేవుడు వారిని దీవించాలని భవిష్యత్తులో శ్రీనివాసు అలాగనే మాధురి వాళ్ళు ఇరువురు కొన్ని వందల మంది సేవకులు సహాయం చేయాలని వారి నాన్నగారు ప్రారంభించిన పరిచర్య. తను చాలా ప్రయాసపడుతుంది. ఈ రోజుల్లో తండ్రులు చనిపోతే ఆ పరిచర్యను కొనసాగించడం అసలు ఎవరు పట్టించుకోరమ్మది. తను అంత బిజీగా ఉన్నా అక్కడ విజయవాడలో జాబ్ చేసుకుంటూ కారులో రావటం, బహుశా పాపం షీ సఫరింగ్ ఎ లాట్. అంటే దేవుడు అంటే తనకి అంత భక్తి. సో వెరీ వెరీ నైస్ ఫ్యామిలీ అండి. మనందరూ ఒకసారి చెప్పలు కొడదాం ఆ కుటుంబానికి. నైస్ ఫ్యామిలీ. దేవుడు వారిని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మా నాన్నగారిది కంప్లీట్ గా వ్యవసాయ ఆధారిత నేపథ్యం. వ్యవసాయ ఆధారిత అనే దానికంటే కూడా మా తాతగారు చనిపోవడం వల్ల మా నాన్నగారు కుటుంబం అంటే కష్టమైన పరిస్థితుల్లో గడవలసిన పరిస్థితి ఉండేదని చెప్పేవాడు నాకు. 17-18 సంవత్సరం వస్తున్నప్పుడు మా నాన్నగారు చనిపోవడం జరిగింది. మరి మా నాన్నగారు చనిపోయి 23 సంవత్సరాలు. అయితే నాకు అప్పుడు 18 years, నాకు 41 years వచ్చాయి. అయితే నాకు నా జీవితంలో నాకు మెంటర్ అంటే నన్ను నడిపించేది, నేను ఇలాగా ఉన్నాను అని అంటే నాకు నేను మా నాన్నగారితో గడిపిన క్షణాలే
వాటితోనే నేను నా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాను. 2003 డిసెంబర్ 28వ ఆయన బ్రెయిన్ స్ట్రోక్ అంటే హైపర్ టెన్షన్తో కింద పడిపోయారు. తర్వాత విజయవాడ హాస్పిటల్లో 2004 జనవరి 6వ తారీఖు వరకు లోకల్ హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ చేయించాము. ట్రీట్మెంట్ చేయించినా కూడాను అప్పుడున్న పరిస్థితులను బట్టి ఉన్న మెడికేషన్స్ అంతా యూజ్ చేసాము, కానీ ఆయన మాకు దూరం అయ్యారు. అయితే మా నాన్న చాలా కష్టపడేవాడండి. నాకు లైఫ్లో ఒక ప్రిన్సిపల్ చెప్పాడు, నిన్ను ఎవరైనా నేను మోసం చేస్తే నువ్వు వాళ్ళని తిరిగి మోసం చేయాలని మాత్రం ఆలోచించుకో, నేను అక్కడితో వదిలేసేయి, నువ్వు అలా ఆలోచించిన రోజు నీకు అది అలవాటు అయిపోతుందని చెప్పాడు. అది ఆయన నాకు ప్రతిసారి చెప్పేవాడు. తర్వాత ఏ విషయాన్ని కూడా అంత ఈజీగా వదిలేడు. అది నేను నేర్చుకున్నాను. మా నాన్న పాలేరు 11 సంవత్సరాలు ఒక బస్తా ధాన్యంతో ఆయన పని చేశాడు. ఒక పూట తింటే చాలు అనే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని ఆయన గట్టిగా అంటే నేను ఇలా ఎందుకు నా జీవితం అంటే ఇలాగే ఎందుకు వెళ్ళిపోవాలి, నేను ఏదైనా సాధించాలని ఒక తపంతో రోజులు 4 గంటలకు నిద్రపోయేవాడు ఆయన. నేను ఆయన చూస్తూ పెరిగాను. ఇక్కడ నుంచి ఈ ఊరు నుంచి నన్ను అక్కడ బాగా చదవాలి, మా అక్కడిని కూడా చదివించారు బాగానే. మా చిన్నక్క ఇప్పుడు గవర్నమెంట్ లో క్యాబినెట్స్ లో పనిచేస్తా ఉంది. పెద్ద చదువుకోలేదు, ఆమె పిల్లల్ని చదివించుకోగలిగింది. అయితే నన్ను సిద్ధార్థలో చదివించారు. నన్ను చదివించాలి, నన్ను గొప్ప ప్రయోజకులు చేయాలని చాలా ఎక్కువ తపన పడేవాడు. ఆయన ఏ నిమిషాన్ని కూడా వృధా చేసేవాడు కాదు. ఆయన కష్టం ఏదైతే ఉందో నేను దగ్గర నుంచి చూశాను. 23 సంవత్సరాలు అయిపోయింది ఆయన చనిపోయి. ప్రతిరోజు నేను పొద్దున్న వేస్తానే నాకు మా నాన్న గుర్తు వస్తాడు. నేను నా తండ్రికి ఏదైనా అంటే నేను ఇక్కడ నుంచి నేను చదువుకున్నాను, బాగానే సెటిల్ అయ్యాము, మామూలు ఉద్యోగం చేస్తుంది. పెట్టుబడి నుంచి నేను విజయవాడకు లేకపోతే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతే నేను మళ్ళీ ఊరికి రాలేనేమో, కానీ నేను నా తండ్రి ఉన్న ప్లేస్ ఇది కాబట్టి ఖచ్చితంగా నేను ఏదైనా చేయాలని అంటే అది గొప్పగా చేయాలి, అది శాశ్వతంగా ఉండిపోవాలి. అంటే ఇల్లు కట్టిస్తేనే అది శాశ్వతంగా ఉంటుందా అని కాదు, కానీ నా తండ్రి నా కోసం పడిన కష్టం, మా కోసం పడిన కష్టం ఆయన ఒక నిమిషం కూడా వృధా చేయకుండా మా భవిష్యత్తుని గొప్పగా నిర్మించాలని ఆయన పడిన కష్టం ఏదైతే ఉందో అది నన్ను చాలా గట్టిగా ఇన్స్పైర్ చేసింది. దాన్ని నేను నా మనసులో దృఢంగా నిశ్చయించుకున్నా, ఖచ్చితంగా నేను మా నాన్న కోసం ఇక్కడే ఇల్లు కట్టాలి, ఆ కట్టే ఇల్లు ఏదైతే ఉందో అది చాలా గొప్పగా ఉండాలి. సో నా స్థాయితో గొప్పగా ఉండాలి, సమాజం స్థాయితో లేకపోతే ఎవరికో ఇది నేను గొప్పగా చూపించుకోవడం కోసం అయితే దీన్ని నేను కట్టలేదు. ఎందుకు ఎవరికి ఇల్లు అని అంటే మేడా వెంకటేశ్వర గారు వాళ్ళ అబ్బాయి, అంటే నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తాను గర్వంగా వాళ్ళ మేడా వెంకటేశ్వర గారు వాళ్ళ అబ్బాయి నేనండి అని నేను ఆలోచన చేసుకుని మాధురితో నేను డిస్కస్ చేసినప్పుడు చాలా కాలం నుంచి అనుకుంటా ఉన్నాము ఇల్లు కట్టుకున్నామని. మేమున్న ఇల్లు సుమారు 1982లో కట్టారు. ఇల్లు కట్టడం అనేది మేము స్టార్ట్ చేసి ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు చాలా సుదీర్ఘమైన సమయం. నేను ఇంజనీర్గా పనిచేస్తా ఉన్నాను, త్వరగానే కట్టేయచ్చు. కానీ ఈ ఇల్లు కట్టిన తర్వాత దీనివల్ల మళ్ళీ నాకు అంటే వేరే ఏ ఆర్థిక ఇబ్బంది రాకుండా ఉండాలి. ఇల్లు కట్టాము, మళ్ళీ తర్వాత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము అనేది మళ్ళీ మా కుటుంబంలో ఎక్కడ గ్యాప్ వస్తుందేమో అని ఆలోచించాను. నేను మధురితో కూడా నేను చెప్పాను, నాకు దీనికి సరిపడినన్ని వనరులు సమకూర్చినప్పుడే నేను దీన్ని పూర్తి చేస్తాను. సో దానికి మీకు అంటే మేము విజయవాడలో ఉంటున్నాం కాబట్టి తను కూడా ఏ రోజు నాకు అపోజ్ చేయలేదు. నేను అలా అంటే చాలా మంది అడుగుతూ ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు అయింది కంప్లీట్ చేయలేదు ఇంకా ఇలాగే అంటే నేనేమనుకున్నానంటే నాకు తెలుసు నా పైన ఇల్లు కంప్లీట్ చేయడం అనేది ఏదైతే ఉందో అది కొంచెం చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ అలా నాకు తెలియకుండానే పెద్దగా అయిపోయింది. ఎందుకంటే చాలా మంది నేను ఇంటికి ప్లాన్ చేస్తా ఉన్నాను, వాళ్ళ దగ్గర చూసి వాళ్ళ దగ్గర చూసి ఇది ఉంటే బాగుంటుంది అది ఉంటే బాగుంటుంది ఆలోచిస్తూ అలా కట్టేశాను. దేవుని సహాయంతో ఈ నిర్మాణం అయితే పూర్తయింది. ఈ ఇల్లు నిర్మించడానికి నేను ఒకనొక దశలో ఒకడే బాబు చదువుకుంటున్నాడు, విజయవాడలో ఉంటామా లేకపోతే హైదరాబాద్ వెళ్తామని ఆలోచిస్తా ఉన్నాను.
అంటే సార్తో నాకున్న పరిచయంలో సార్ ఫిలిప్ గారు చాలా పెద్ద బిల్డింగ్ కట్టారు, నేనే కట్టించాను. కట్టించినప్పుడు ఆయన నాతో నన్ను ఇన్స్పైర్ చేశారు. శ్రీనివాస్, మనం అంటే మన ప్రాంతంలో మనం ఉంటే కనీసం మనం చూసిన వాళ్ళు ఎవరైనా ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చి ఈ ప్రాంతంలో ఇల్లు కట్టడమో లేకపోతే ఏదో పని చేయడమో చేస్తారు. ఎంతో కొంత మన ద్వారా సొసైటీకి పే బ్యాక్ అవుతుంది, కొంత సహాయం జరుగుతుంది అని ఆయన కూడా నన్ను చాలా బలంగా ఇన్స్పైర్ చేశారు. నిజంగా దేవుడు గొప్ప మేలు. నేను పాత ఇల్లు పడేస్తున్నప్పుడు నా దగ్గర ఒక 50,000 రూపాయల డబ్బులు కూడా లేవు. కానీ నాకైతే నమ్మకం ఉంది, దీన్ని ఎలాగైనా పూర్తి చేయగలను, చేస్తానని. ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ సార్ ఫిలిప్ గారు చేశారు. సో ఆయన నాకు ఆ రోజున కొంత ఆర్థికంగా ఒక వెసులుబాటు ఇచ్చారు. సో అది అలా కంటిన్యూ అవుతూ ఆల్మోస్ట్ ఈ ఇల్లు సుమారుగా 1.5 కోటి వరకు అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. అంటే ఎందుకని అంటే ఒకసారి కదా నేను కష్టపెట్టలేదు, వేలు అలా కష్టపెడతా వచ్చాను. సో పూర్తిగా చేయడానికి 3 సంవత్సరాల కాలం పట్టింది. నన్ను ఇలా ప్రోత్సహించిన సార్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నా కోసం వచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇలా జరిగించడానికి సహాయం చేసిన దేవుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.